హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ వీడియో పెట్టాను కదా! బాబుకి స్కూల్‌లో జాయిన్ చేయడం, పాపకి అన్నప్రాసన అని. గుడికి వెళ్తామని చెప్పాను కదా! గుడికైతే వచ్చామండి సాయిబాబా టెంపుల్‌కి. ఇక్కడ చూస్తున్నారు కదా! బాలానగర్‌లోన. ఇక్కడ చాలా ఫేమస్ అండి సాయిబాబా టెంపుల్. ఇక్కడ నేను కాలు కడుక్కుంటున్నా. కాలు కడుక్కొని లోపలికెళ్ళాలి కదా! ఎందుకంటే మనం బయట నుంచి వస్తాం కనుక దేవుడి గుడిలోకి వెళ్ళే ముందు కాలు కడుక్కోవాలి. ఇక్కడ ఏం కోరుకున్నా అనుకున్న కోరికలు ఎత్తితే తీరుతాయండి. ఇక్కడ కూడా అన్నప్రాసన చేస్తారు పంతులు గారు. ఇంకా మనము ఏదైనా అన్నదానానికి అమౌంట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇక్కడైతే ఫస్ట్ నేను పూజ చేసుకుంటున్నానండి. బయట కొబ్బరికాయ కొట్టాలి, లోపల కొట్టడానికి అయితే ఉండదు. అగరబత్తులు కూడా ఇంకొక దగ్గర అన్నప్రాసన చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చండి. కానీ ఎందుకులే అని మేము ఇంట్లోనైతే చేపించుకున్నాం. మా వారికైతే అసలు ఫోన్ ఖాళీ లేదు ఆ రోజు. మేము ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ రోజు మా వారికి బిజీ అయిపోద్దండి. మిగతా రోజులంతా ఖాళీగా ఉంటారు కానీ మేము ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా లేదంటే ఇంకేదైనా పని స్టార్ట్ చేయాలన్నా సరే ఆ రోజే బిజీగా ఫోన్లు అయితే వస్తుంటాయి. మిగతా అన్ని రోజులు మట్టుగా నార్మల్గా ఉంటుంది. మా వాడు చూసారా ఎక్కడికి వెళ్ళా ఎక్కడ పిల్లలు ఉంటారో ఆడుకుందామనే చూస్తాడు. నేనైతే పూజ కంప్లీట్ చేసానండి. కొబ్బరికాయ కొట్టి ఇంకా లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. లోపలికి కాదండి, 3 ప్రదక్షిణాలు చేసినాక ఇంకా లోపలికి వెళ్ళాలి. అగరబత్తులు ఇక్కడ పెట్టొచ్చా అని మా వారికి అడుగుతున్నాను. లేదు అక్కడ హోమంలో వేసి వచ్చానని చెప్తున్నారు ఆయన. మేమైతే 3 or 4 టైమ్స్ అయితే ఇక్కడికి వెళ్ళామండి. ఈ సాయిబాబా టెంపుల్కి అయితే మేము ఇంతకుముందు మా వారి కంపెనీ కోసమని నేను మొక్కుకున్నాను. 108 ప్రదక్షిణాలు చేస్తానని. ఆ కోరిక అయితే నెరవేరింది. ఇంకా ప్రదక్షిణలు అయితే చేయలేదు. ఎందుకంటే చిన్న పాప, బాబు కూడా చిన్నవాడు కదా, ఇంకా అందుకని ప్రదక్షిణలు అయితే చేయలేదండి. ఒక వారం మా వారికి ఖాళీ ఉండే టైంలోనే ప్రదక్షిణాలకు అయితే రావాలి 1 లక్ష వారం. ఇక్కడైతే 3 ప్రదక్షిణాలే చేస్తున్నానండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళి తొందరగా పరమాన్నం వండి ఇంకా పాపకైతే అన్నప్రాసన చేయాలి కదా, అందుకనే 3 ప్రదక్షిణాలు చేస్తున్నాను. మా బుడ్డోడు కూడా నాతో పాటు ప్రదక్షిణాలు చేస్తున్నాడు. చూసారా, ప్రదక్షిణాలు నాతో చేస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాతో పాటు ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అదండి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఎక్కడికి వచ్చినా అల్లరేనండి. గుడిలో ఉన్నంతసేపు మనకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టూ మొక్కలనే కాదండి, ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ప్రశాంతంగా గుడిలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలాసేపు కూర్చుందాం అనుకున్నాను కానీ మా వారికి ఫోన్లు ఎక్కువగా రావడం, ఇంటికి వెళ్ళి అన్నప్రాసన చేయాలని, బాబుకి స్కూల్లో జాయిన్ చేయాలని ఆలోచనతో తొందరగా అయితే వెళ్ళిపోయామండి. కాసేపు కూర్చున్నాము. ఎందుకంటే ఈరోజు చాలా మంచిది కదా, 18వ తేదీనని ఇంకా తొందరగా వెళ్ళిపోయాము. లోపలికైతే వెళ్ళామండి. కాసేపు కూర్చున్నా. అక్కడ ఇంతకుముందు సాయిబాబాని ముట్టుకొని కాలు మీద పడి మొక్కేటందుకు ఉండేది కానీ ఇప్పుడు అలా ఏం లేదండి. నార్మల్గా అక్కడ పాదాలు ఉంటాయి కదా, పాదాల దగ్గర మొక్కి వచ్చేయడం. ఇంకా ఇక్కడ ఉయ్యాల సాయిబాబా ఉంటాడు. సాయిబాబా ఉయ్యాలని ఊపుతున్నాం నేను, మా బుడ్డోడు. పాపని కూడా కాసేపు ఊపమని పాప అయితే అస్సలు వదలడం లేదండి. ఏదో ఆడుకుందాం అనుకుంటుంది. కాసేపు అలాగా సాయిబాబాని ఊపి కూర్చున్నా. ఇంకా గుడి లోపల నుంచి బయటకు వచ్చామండి. చాలామంది ప్రదక్షిణలు అయితే చేస్తారండి. 108 ప్రదక్షిణలు అలా చేస్తారు. ఎక్కువ కోరికలు అయితే తీరుతాయండి. మీకు ఎవరికైనా సరే ఏదైనా కోరిక ఉంటే నమ్మి, మనస్ఫూర్తిగా నమ్మి బాబాకి 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుంటే మీరు అనుకున్న కోరిక ఏదైనా తీరుతుందండి. ఇంతకుముందు నేను నమ్మేదాన్ని కాదు. మా వారికి బాబా అంటే చాలా ఇష్టం. నాకు ఇంతకుముందు బాబా కాదు కానీ నేను ఎక్కువ శివయ్యని నమ్ముతాను.
మా వారి వల్ల నాకు అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ చూసారు కదండీ హోమం కాలుస్తున్నారు. ఇక్కడ కొబ్బరి బొండాలు ఉంటాయి కదండీ! కొబ్బరి బొండాలు ఇంకా అగరబత్తులు అవి వేస్తారు ఇందులో. ఇక్కడ కూడా 3 ప్రదక్షిణాలు చేసి ఇంకా గుడి లోపలికైతే వెళ్ళామండి. పక్కనే ఇంకొక గుడి ఉంది. సాయిబాబా, లక్ష్మీదేవి అక్కడ పెద్ద చెట్టు ఉంటది. ఏం చెట్టు అనేది నేను చూడలేదు. నాకు తెలిసి వేప చెట్టు అనుకుంటా. చూడలేదు నేను మరి. సాయిబాబాకి నేను సాయిబాబా కాళ్ళకి మొక్కుతున్నానండి. భగవంతుడా ఇంతకుముందు నేను కోరుకున్న కోరిక నెరవేరింది. ఇప్పుడు కూడా మంచిగా ఉంటే చాలు భగవంతుడా అని మొక్కుకొని వచ్చాను. నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలని. ఇంకా అక్కడ లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉందండి. తల్లికి అగరబత్తులు ముట్టించి ఇంకా బయటకైతే కూర్చున్నాము లోపలని. చాలా ఫుల్ రష్గా ఉంటుందండి. అన్నదానం కూడా ఉంటుంది. కానీ మేము అన్నదానంకి అయితే లేము. మాకంటే ఇంట్లో పనులు ఉన్నాయి కదా, పాపకి అన్నప్రాసన. ఇంకా టైం అయిపోతుంది, మంచిది కాదన్నట్లు వచ్చాము, బయటకు వచ్చామండి. అంబల్లో మజ్జిగ కలిపి ఇచ్చారు. పాప తాగుతానని లాక్కుంటుంది. బాబు సగం తాగాడు. చూసారు కదా, పాప అయితే కావాలని ఏడుస్తుంది. ఏడలేదు, అడుగుతుంది. బాబు కొంచెం తాగాడు. కాసేపు అలా కూర్చున్నాం. కూర్చోడానికి ఇక్కడ బెంచీల్లాగా ఉన్నాయండి. చూసారు కదా. ఇక్కడ పుట్ట ఉందండి. ఆ పుట్ట మరి తయారు చేసినట్లుంది. బాగుంది. మనకి నాగుల చవితి అయినప్పుడు కూడా నాగుల చవితి అయ్యేటప్పుడు పుట్టలో పాలు వేస్తాం కదా, ఆ గుడ్డు అవన్నీ వేయడానికి ఇక్కడ మరి ఏమిస్తారో లేదో కానీ చాలా అంటే చాలా బాగుంది. మా వారు ఇక్కడ వీడియో అయితే తీశారు. కృష్ణుడు ఇంకా ఒక ఆవిడ నీరు పోస్తున్నట్టు ఉంది. తామర పువ్వులు అయితే ఉన్నాయండి, కలువ పువ్వులు. అలా ప్రశాంతంగా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టు మా వారికి చెప్పాను. ఇక్కడ ప్రసాదం ఇచ్చే కౌంటర్ అండి. ప్రసాదం ఇస్తారు ఇక్కడ. ఫస్ట్ అయితే తీర్థం ఇస్తున్నారు. నేను తీర్థం తీసుకున్నాను. మా బుడ్డోడికి తీర్థం కావాలని ఏడుస్తున్నాడని మళ్ళీ నేను తీసుకొని మా బాబుకి అయితే పెట్టాను. పక్కనే పులిహోర ప్రసాదంగా ఇస్తున్నారు. చూసారు కదా. మా బుడ్డోడికి తినిపిస్తున్నాను. ఇంటికైతే వచ్చామండి పాపకి అన్నప్రాసన కోసమే. ఇంకా నేను, మా వారు, మా బుడ్డోడు కలిసి పాపకి అక్షింతలు అయితే వేస్తున్నాం. అక్షింతలు వేస్తే అక్షింతలతో ఆడుతుందండి. మా పక్కింటి వదిన అక్షింతలు అయితే వేసింది. అక్షింతలతో ఆడుతున్న ముందుకి తాకట్లేదని ఇంకా ఆ అక్షింతలన్నీ పక్కకి తుడిసి చూసారు కదా ఎలా ఆడుతుంది పాప. ముందుకు రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. అక్షింతలతో ఆడుతుంది. కాయిన్లు సౌండ్ చేస్తూ వస్తుందేమో అని అలా చూసాం, అలా కూడా రాలేదు. ఇంకా అక్షింతలు ఏవో అనుకొని ఆడుతూనే ఉంది. ఏం కాదని ఇంకా అక్షింతలు నేను పక్కకు తుడిసి పాపని పెట్టాను. అయినా ముందుకైతే రావడం లేదండి. వస్తుంది ఇప్పుడు. ఏది తీయాలని ఆలోచిస్తుంది. నేనైతే తిండికే పట్టుకుంటుంది అనుకున్నాను. పరమాన్నం అయితే ముట్టిందండి. చూసారు కదా. నేను పరమాన్నమే ముట్టింది. ఎందుకు నేను చేయి తీస్తానంటే చాలా వేడిగా ఉంది పరమాన్నం. అందుకని ఇంకా పరమాన్నం తీసి పక్కన పెట్టాను. ఫస్ట్ అయితే పరమాన్నమే ముట్టిందండి.
నేను చూసుకోకుండా అక్కడ పెట్టిన పరిమాణం చూసుకోకుండా చేయి పెట్టేసాను. నాకు కాలింది. ఒకసారి చేయి కడుక్కొని వచ్చేద్దామని ఇంకా చేయి కడుక్కొని వస్తున్నాను. ఏది తీయాలా అని ఆలోచిస్తుంది. నేను సౌండ్ చేస్తున్నాను బుక్ ముడుతుందేమో అని, లేదండి బుక్ అయితే ముట్టలేదు. తర్వాత డబ్బులు పట్టుకుంది, లాస్ట్లో బుక్ అయితే పట్టుకుంది. అన్నప్రాసన రోజు ఎంత ఎండ ఎక్కిందో ఈవినింగ్ టైంలో అంత వర్షం కురిసిందండి. చాలా అంటే చాలా వర్షం పడింది. ఎందుకంటే మా వారు వచ్చేసరికి లేట్ అయింది. మధ్యాహ్నం నుంచి వెళ్ళారు డ్యూటీకి. అందువలన పాపకి అన్నప్రాసన అయిపోయిన వెంటనే ఇంకా మా వారు ఇంకెందుకులే లంచ్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్దామన్నారు. ఎందుకంటే లంచ్ టైం ఒకటి అయిందండి. టైము టీచర్స్ అందరూ భోజనంకి వెళ్తారు కదా, అందుకని ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్దాం అనుకున్నారు. మా వారు కొంచెం లంచ్ చేసినాక పడుకున్నారు. పడుకొని లేచేసరికి 3:30 అలా అయింది. 3:30 అయినాక లేచి ముఖం కడుక్కొని స్కూల్కి అయితే బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అడిగేసి వచ్చి బాబుని తీసుకెళ్దాం అన్నట్టు. బాబుని తీసుకెళ్ళడానికి ముందుగా అక్కడ మేడం ఏమన్నారంటే, బాబుకి ఏబిసిడీలు 1, 2 రావాలి, లేదంటే నర్సరీలో వేసేస్తాం అన్నారంట. బాబుకి అయితే 1, 2 ఏబిసిడీలు వచ్చు. ఒకసారి మేము అక్కడ మీరు లేకుండా టెస్ట్ అయితే పెడతాము. ఏబిసిడీలు రాసిన తర్వాతనే ఇంకా ఎల్కేజీలో అయితే వేస్తాం, లేదంటే నర్సరీలో వేస్తాం అన్నారట. మా వారు వెళ్ళి కనుక్కొని వచ్చిన తర్వాత బాబుని తీసుకొని వెళ్ళారు. బాబుని తీసుకెళ్ళినాక బాబు లోపలికి తీసుకెళ్ళారంటే ఏబిసిడీలు 1, 2 రాసి, మేము చెప్పినప్పుడు 1, 2 ఏబిసిడీలు రాసేవాడు కాదు. కానీ మేడం అక్కడ లోపల రాపించేటప్పుడు ఏబిసిడీలు 1, 2 అయితే రాశారు. ఇంకా నర్సరీలో అయితే వేయలేదండి. ఎల్కేజీలో డైరెక్ట్గా ఎల్కేజీలో వేశారు, లేదంటే నర్సరీలో వేస్తారని మేడం చెప్పారు. బాబుకి జాయిన్ అయితే చేసామండి. ఎల్కేజీకి 26,000 అట. యూనిఫామ్ వేరేగా, ఇంకా యూనిఫామ్ బుక్స్కి అన్నీ సపరేట్ అండి. పర్లేదు, చాలామంది పిల్లలు అయితే ఆ రోజు జాయిన్ అయ్యారు. బాబు ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్ళాడండి. 18th కదా జాయిన్ చేసాం. స్కూల్ బుక్స్కి అమౌంట్ తీసుకున్నాడు, కానీ బుక్స్ అయితే ఇంకా రాలేదటండి. బయటికి వెళ్ళి మనం షూ తీసుకోవాలి, వైట్ బ్లాక్ షూ తీసుకోమని చెప్పారు. యూనిఫామ్ అక్కడే ఇస్తారనడానికి ఇబ్బంది లేదు, బుక్స్ అక్కడే ఇస్తారని చెప్పారు. ఇంకా మనకు కావాల్సినవి బాక్స్, బ్యాగ్ అన్నీ తీసుకోవాలి కదా, సాక్స్ కూడా వాళ్ళే ఇస్తానని చెప్పారు. డిమార్ట్కి వెళ్ళి కావాల్సినవి తీసుకోవాలనుకున్నాం, కానీ వెళ్ళాం కానీ తీసుకోలేకపోయామండి. ఎందుకంటే మా వారు వచ్చేసరికి 8:30, 9 అలా అయిపోయింది. 9కి వెళ్తే 10, 11కి అలా డిమార్ట్ అనేది క్లోజ్ అయిపోద్ది కదా. కొన్ని అయితే తీసుకున్నాం, బ్యాగు, లంచ్ బాక్స్, ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగ్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇంటికి కావాల్సినవి ఏమైతే తీసుకోలేదండి, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. అప్పటికే అక్కడ వర్క్ చేసే వాళ్ళు క్లోజ్ చేస్తాము ఇంకా అని అనౌన్స్ చేస్తున్నారు. బయటకైతే వచ్చాము, ఫోన్లో బుడ్డోడికి కావాల్సినవి తీసుకున్నాం కదా అని. నెక్స్ట్ డే ఇంకా బాబుకి కావాల్సినవన్నీ తీసుకోవాలి. బాబుకి కావాల్సినవంటే షూ తీసుకోవాలి. ఇంకా బుక్స్కి మనం ర్యాప్ చేయడానికి అవి కవర్స్ అయితే తీసుకోవాలండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వాయిస్ ఇలా వస్తుందని భయపడిపోకండి ప్లీజ్. పాపకైతే పరిమాణం పెడుతున్నామండి, తినట్లేదు, వస్తుంది, బయటకు వస్తుంది. బాబు పెట్టాడు, బాబు, నేను, మా వారు, మా పక్కింటి వదిన అయితే పెట్టింది. ఏదో తినేసే దానిలాగా మేము తినేటప్పుడు వచ్చి తీసుకునేదండి, కానీ ఇప్పుడు పెడితే మటు బయటకు ఉమ్ముతుంది.
చూసారు కదా నాలుక ఎలా బయటకు తీసి